రాష్ట్ర జల హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికే నీళ్లివ్వటం గురించి ఆలోచించారని విమర్శించారు. పెద్దపల్లిలో ఇందిరా మహిళా శక్తి సంబరాల సభలో మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల హాజరయ్యారు. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మరో నెల రోజుల్లో పెద్దపల్లిలో వి హబ్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఇదంతా కూడా మన గోదావరి నది ప్రాంతం. ఈ గోదావరి నది జలాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఏదో విధంగా విమర్శ చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం 10 సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రాంతాలకు నీరు అందియాలని ఆలోచన చేసిన ఆనాడున్న ముఖ్యమంత్రి గారు, ఆనాడున్న టీఆర్ఎస్ నాయకత్వం ఈరోజు వారు ఏది చేయనట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారు ఏది చేసినా చేయకున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులుగా గోదావరి నది జలాలు ఒక్క బొట్టు కూడా మన ప్రాంత రైతులకు చెందకుండా మన హక్కులు కాపాడే కార్యక్రమాలు చేస్తూ మనకు రావాల్సిన నీటి లభ్యత మనకు అందుబాటులో ఉండేటట్టు చేస్తూ కేంద్ర ప్రభుత్వంతోని విధానాలకు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంతో ముందుకెళ్తాము. ఎక్కడ కూడా రాజీ పడనక్కర్లేదని ముఖ్యమంత్రి గారితో పాటు వేదికపై ఉన్న మా గౌరవ సహచరుల మంత్రివర్గులతో పాటు మా శాసనసభ్యులందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం. బంకచర్లకు సంబంధించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకునేది లేదు. మనకు నీటికి సంబంధించి, నీటి అంశాలకు సంబంధించి, గోదావరి నది జలాలకు సంబంధించి ఈరోజు మన వాటా ఏ విధంగా ఉండాలో అంతవరకు వాటాని తప్పకుండా తీసుకుంటాం. ఈ ప్రాంతానికి సంబంధించిన నీరు ఇక్కడ అందిన తర్వాత మరి ఇతర ప్రాంతాలకు పోవటమో లేదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. ఈరోజు మనం వారు చేసినట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో ఈడ కడతారు, ఇతర ప్రాంతాలకు పోవడానికి మాకేమి ఇబ్బంది లేదు. కానీ కాళేశ్వరం పరిసరాల ప్రాంతాలకు సంబంధించి ఈరోజు అటున్న మంత్రి కానీ, ఇక్కడున్న పెద్దపల్లి కానీ, పక్కనున్న మా రామగుండం కానీ ఎక్కడ కూడా ఒక నీటి బొట్టు కూడా ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలతో కట్టి వారు ఎక్కడికి తీసుకెళ్లే కార్యక్రమం చేసిండ్రో చూసి కూలిపోయిన డ్యాంలకు సంబంధించి ఈరోజు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం దీనికి జవాబు చెప్పమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.